ఆర్‌జీఎన్ ఇన్ఫో ఛానల్‌కి స్వాగతం. సంసిద్ధత కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 8వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు ఒత్తుల పరిచయం ఇచ్చారు. ఈ పాఠంలో మనం ఒత్తులను గుర్తించడము, చదవడము, అలాగే ఒత్తు పదాలను చదవటము, రాయటము నేర్చుకుంటాము. ముందుగా భాషా క్రీడ ఇచ్చారు. ఈ క్రీడను ఎలా నిర్వహించాలో చూడండి. పిల్లలను 2 జట్లుగా చేయాలి. మొదటి జట్టు వారు హల్లుల కార్డులు తీసుకోవాలి. అంటే కా నుండి బండి రా వరకు హల్లులుంటాయి గదా! ఆ హల్లుల కార్డులు తీసుకోవాలి. రెండవ జట్టు వారు ఒత్తుల కార్డులు తీసుకోవాలి. ఉపాధ్యాయులు సూచనలు అనుసరించి హల్లుల కార్డులతో ఒత్తుల కార్డులను జతపరచాలి. ఉదాహరణ చూడండి. కాకు కావొత్తు, చాకు చావొత్తు, పాకు పావొత్తు, రాకు రావొత్తు, లాకు లావొత్తు. ఈ విధంగా హల్లుల కార్డులతో ఒత్తుల కార్డులు జతపరచాలి. తర్వాత కృత్యం కింది పదాలను చదవండి. వాటిలో గా అంటే గాకు గావొత్తు, చాకు చావొత్తు, జాకు జావొత్తు, కాకు కావొత్తు, రాకు రావొత్తు, మాకు మావొత్తు ఒత్తుల పదాలకు సున్నా చుట్టండి. వీటిని మనం ద్విత్వాక్షరాలు అని అంటాము. చూడండి. గాకు గావొత్తు, చాకు చావొత్తు ఈ విధంగా ఏ హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేరిస్తే వచ్చే అక్షరాన్ని ద్విత్వాక్షరము అని అంటారు. ఇవన్నీ ద్విత్వాక్షరంతో కూడిన పదాలే. చూడండి. ఒత్తులకు సున్నాలు చుడదాం. మొగ్గ గదా! గాకు గా ఒత్తుంది గదా! సున్నా చుట్టారు. రచ్చాలో చాకు చా ఒత్తుంది కాబట్టి చాకు సున్నా చుట్టాలి. సజ్జ, అక్క, కర్ర, అమ్మ, దిగ్గజం ఈ పదంలో గాకు గా ఒత్తుంది గదా! సున్నా చుట్టాలి. కుచ్చులు చూకు చా ఒత్తుంది కాబట్టి దీనికి సున్నా చుట్టాలి. బుజ్జాయి, చక్కెర, గుర్రం రాకు రా ఒత్తుంది కాబట్టి దీనికి సున్నా చుట్టాలి. కమ్మని, ఉగ్గుపాలు, గచ్చునేల, సజ్జనులు, ఉక్కుపాదం, బర్రెపాలు, నిమ్మకాయ ఈ విధంగా ఆ ద్విత్వాక్షరాలకు అంటే ఒత్తున్న అక్షరాలకు సున్నా చుట్టండి. కింది వాక్యాలను చదవండి. చిత్రం చూసి ఇలాంటి వాక్యాలు మరికొన్ని చెప్పండి. ఇక్కడ చూడండి. చిత్రం ఆధారంగా ఇక్కడ కొన్ని వాక్యాలు రాశారు. కొబ్బరి చెట్టు ఎత్తుగా ఉంటుంది. పిచ్చుక గూడు కట్టింది. ఆకాశంలో చుక్కలు ఉన్నాయి. తెల్లని జాబిల్లి అందంగా ఉంది. నల్లని కుక్క వేగంగా పరిగెత్తింది. ఇంకా మనం ఒక 2 వాక్యాలు రాద్దాము. మబ్బు నీలిరంగులో ఉంది. గూటిలో పిచ్చుక పిల్లలు ఉన్నాయి. ఇక్కడ చూడండి. మబ్బు అంటే ఆకాశం నీలిరంగులో ఉంది అని కూడా రాయవచ్చు. కానీ ఇక్కడ మనకు ఈ ద్విత్వాక్షరాలను పరిచయం చేస్తున్నారు కదా! కాబట్టి మబ్బు అని బుకు బావొత్తు వచ్చే అక్షరం వచ్చే విధంగా మబ్బు అని రాశాను. అలాగే గూటిలో పిచ్చుక పిల్లలు ఉన్నాయి. చూకు చావొత్తు, లాకు లావొత్తు, నాకు నావొత్తు ఈ విధంగా ద్విత్వాక్షరాలు వచ్చే విధంగా వాక్యాలు రాయవచ్చు. తర్వాత సాధన పత్రం చూడండి. చదవటము, రాయటము. కింది ఒత్తు పదాలను చదవండి. అవే ఒత్తులు ఉపయోగించి పదాలను రాయండి అంటున్నారు కదా! ఇక్కడ చూడండి. ఉదాహరణకి ఇచ్చారు. అగ్గి కీక్ గావొత్తు, అలాగే దగ్గు గూకు గావొత్తు. ఇక్కడ టాకు టావొత్తు ఇచ్చారు కదా! పుట్ట మట్టి, అలాగే గుడ్డు లడ్డు, సుత్తి కత్తి, ఎద్దు ముద్దు, చిన్ని పిన్ని, ముచ్చట పిచ్చుక ఇక్కడ చాకు చావొత్తుంది, చూకు చావొత్తుంది. గజ్జెలు బుజ్జాయి, మద్దెల అద్దము, పచ్చన కుచ్చులు, కట్టెలు పొట్టేలు, రెప్పలు చెప్పులు ఈ విధంగా అవే ఒత్తులను ఉపయోగించి పదాలు రాయాలి. కింది ఖాళీలలో సరైన ద్విత్వాక్షరాలను రాయండి, చదవండి. ద్విత్వాక్షరాలు ఇక్కడ చూడండి. నా, లి నాకు నా ఒత్తుంది. లీకి లా ఒత్తుంది. ఇవి ద్విత్వాక్షరాలు అన్నమాట. దీన్ని రాద్దాం. కన్న తల్లి, తర్వాత కొర్రబువ్వ, తర్వాత శుద్ధ ముక్క, మర్రి చెట్టు, సబ్బు బిళ్ళ. కింది ద్విత్వాక్షర పదాలను సరిచేసి రాయండి, చదవండి. ఇక్కడ చూడండి. మబ్బు మబ్బు,
అమ అమ్మ, లక లక్క, ఒదు ఒద్దు. అంటే ఏ అక్షరానికి ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తు చేర్చి రాయాలి. కర కర్ర, బల్ల, అత్త, అన్న, బస్సు, గవ్వ, నెయ్యి, అవ్వ. ఈ విధంగా రాయాలి. తర్వాత ఉక్త లేఖనం, ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఇక్కడ రాయాలి.